హర్యానాలోని అంబాలా సమీపంలో శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగాట్ మద్దతు తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. శంభు సరిహద్దు వద్ద కొనసాగిస్తున్న ఆందోళనలు 200వ రోజుకు చేరిన సందర్భంగా రైతులకు వినేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నావా అని ప్రశ్నించగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని వినేష్ స్పష్టం చేశారు. రైతు కుటుంబాల్ని కలుసుకోవడానికే తాను వచ్చానని తెలిపారు. మీడియా దృష్టి తన వైపు తిప్పితే రైతుల పోరాటం కష్టాలు వృధా అవుతాయని వినేష్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారిణిగా భారతీయురాలిగా తనకు ఎన్నికలపై ఎలాంటి ఆందోళన లేదని, రైతుల సంక్షేమంపై మాత్రమే దృష్టి ఉందని చెప్పారు. మన హక్కుల కోసం మనమే నిలబడాలని, వాటిని సాధించుకోకుండా వెనుదిరగవద్దని రైతులను ఫోగాట్ సూచించారు. రైతుల డిమాండ్లు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని వినేష్ కోరారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టపరం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ను పోలీసులు శంభు సరిహద్దులో అడ్డుకోవడంతో ఫిబ్రవరి 13 నుంచి కర్షకులు అక్కడే ఆందోళన తెలియజేస్తున్నారు.